ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బై బాను. నేను ఇవాళ నుంచి మీకు పైథాన్ నేర్పిద్దామని డిసైడ్ అయ్యాను. ఈ సిరీస్లో మనం పైథాన్ని జీరో నుండి ఏజెంట్స్ వరకు కంప్లీట్గా నేర్పిస్తాను. మీరు స్టూడెంట్ అయినా, జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా, కెరియర్ చేంజ్ చేయాలనుకుంటున్నా, లేదా ఏఐ గురించి క్యూరియాసిటీ ఉన్నా ఈ కోర్స్ అయితే మీకోసమే. మన గోల్ ఏంట్రా అంటే ప్రోగ్రామింగ్ని సింపుల్ తెలుగులో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్తో, హ్యాండ్స్ ఆన్ కోడింగ్తో స్టెప్ బై స్టెప్ నేర్పించడమే. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్ టు అవర్ పైథాన్ జర్నీ. ఇప్పుడు బాను పైథాన్ నేర్పిస్తానంటున్నావు, పైథాన్ అంటే ఏంటి, అసలు ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకున్న పైథాన్ని ఎక్కడ యూస్ చేస్తారు, అసలు నేను ఎలా స్టార్ట్ చేయాలి అనే 4 క్వశ్చన్స్కి నేను ఈ వీడియోలో అయితే ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అసలు ఫస్ట్ పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఏంటి అంటే ఇప్పుడు మనకి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సి కానీ, జావా కానీ, C++ కానీ, జావా స్క్రిప్ట్ అని ఇలా చాలా ఉన్నాయి. ఈ చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో పైథాన్ గురించే ఎందుకు ఎక్కువగా వింటున్నాం? ఎందుకు ఏఐ, డేటా సైన్స్, ఆటోమేషన్ అంటే అందరూ పైథాన్నే రికమెండ్ చేస్తున్నారు? అసలు పైథాన్లో ఉన్న స్పెషల్ ఏంటి అంటే నేను చెప్పే ఆన్సర్ ఏంట్రా అంటే ఫస్ట్ పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయాలి అంటే పైథాన్లో ఒక లైన్ రాస్తే సరిపోతుంది. అదే జావాలో అయితే 6 లైన్స్ రాసుకోవాలి, C++లో అయితే 7 లైన్స్ రాయాలి, అదే సిలో అయితే 6 లైన్స్ రాయాలి. అండ్ మనకి చదివేదానికి ఇంగ్లీష్లానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా యాప్ని బిల్డ్ చేయాలన్నా కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అట్లానే ఇప్పుడు మీరు బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. ఇంత బిగినర్ ఫ్రెండ్లీగా ఉంది కదా అని చెప్పేసి ఇది పవర్ఫుల్ కాదనుకుంటారేమో, చాలా పవర్ఫుల్ కూడా పైథాన్ అనేది. అందుకే స్టూడెంట్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్ వరకు పైథాన్ని నేర్చుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఈ వీడియో అయ్యేసరికి మీకు పైథాన్ పాపులారిటీ వెనక ఉన్న రీజన్ కంప్లీట్గా అర్థమయ్యేలాగా చేస్తాను. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నారు అనుకోండి. హార్ట్ స్పెషలిస్ట్ ఏం చేస్తారు? హార్ట్ రిలేటెడ్ జబ్బులు వస్తే మాత్రమే చూస్తారు. అదే ఐ స్పెషలిస్ట్ అయితే ఐకి రిలేటెడ్ డిసీజ్ మాత్రమే చూస్తారు. ఇప్పుడు మన దగ్గర ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారనుకోండి. ఫ్యామిలీ డాక్టర్ అయితే మనకి ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా, ఇలా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ వాళ్ళే చూస్తారు. పైథాన్ కూడా అలాంటిదే. మనం పైథాన్ని మల్టిపుల్ ఫీల్డ్స్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్లో యూస్ చేస్తారు, ఆటోమేషన్లో యూస్ చేస్తారు, డేటా అనాలిసిస్లో యూస్ చేస్తారు, మెషిన్ లెర్నింగ్లో యూస్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూస్ చేస్తారు, సైంటిఫిక్ కంప్యూటింగ్లో యూస్ చేస్తారు, సైబర్ సెక్యూరిటీలో యూస్ చేస్తారు. అంటే పైథాన్ ఒక్క ఫీల్డ్ కోసమే కాదు, చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లో యూజ్ అయ్యే జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏంటి? వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఎవరితోనైనా కమ్యూనికేట్ అవ్వాలి అంటే తెలుగులోనే, ఇంగ్లీష్లోనే మాట్లాడతాం. అదే మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే కంప్యూటర్కి తెలుగు, ఇంగ్లీష్ అర్థం కాదు. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అంతా ఒకటే, జీరోస్ అండ్ వన్స్. కానీ జీరోస్ అండ్ వన్స్ పెట్టి మనం కమ్యూనికేట్ చేయడం కష్టం. ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఏం చేస్తుందంటే కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి. ఆ రెస్టారెంట్లో మీరు వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారనుకోండి. ఆ వెజ్ బిర్యానీ మీరు డైరెక్ట్గా చెఫ్కి అయితే చెప్పరు కదా. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? వెయిటర్కి చెప్తారు. వెయిటర్ తీసుకెళ్ళేసి చెఫ్కి చెప్తారు. చెఫ్ వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఆ ఫుడ్ని తీసుకొచ్చి చెఫ్ వెయిటర్కి ఇస్తారు. వెయిటర్ వచ్చి మనకి సర్వ్ చేస్తారు. ఇట్లానే మనం కంప్యూటర్తో ఏదైనా మాట్లాడాలి అంటే, ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేస్తాం. ఇప్పుడు పైథాన్ కూడా అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు మీకు పైథాన్ అంటే ఏంటో అర్థమైంది, పైథాన్ని ఎందుకు నేర్చుకోవాలో అర్థమైంది. ఇప్పుడు పైథాన్తో మనం ఏం చేయాలి, పైథాన్ని ఎక్కడ యూస్ చేస్తారు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు పైథాన్తో మనం ఆల్మోస్ట్ అన్నీ చేసుకోవచ్చు. పైథాన్తో వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు, ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు, డేటా అనాలిసిస్ చేయొచ్చు, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేయొచ్చు, ఏఐ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, గేమ్స్ డెవలప్ చేయొచ్చు, సైబర్ సెక్యూరిటీ టూల్స్ క్రియేట్ చేయొచ్చు, క్లౌడ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. అందుకే పైథాన్ నేర్చుకోవడం అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం కాదు, చాలా కెరియర్ పాత్స్కి డోర్ ఓపెన్ చేయడం అనమాట. అసలు కంపెనీస్ పైథాన్ ఎందుకు ఇష్టపడతాయి, పైథాన్ ఎందుకు ఎక్కువ కంపెనీస్ ప్రిఫర్ చేస్తున్నాయి అంటే పైథాన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, అట్లానే స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు పైథాన్ నేర్చుకునేదానికి ఈజీగా ఉంటుంది, అట్లానే మనం అప్లికేషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ అట్లానే సింప్లిసిటీ అంటే పైథాన్ని మనం చదివేదానికి ఈజీగా ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. పైథాన్లో మనకి
థౌజండ్స్ ఆఫ్ రెడీమేడ్ లైబ్రరీస్ అవైలబుల్గా ఉంటాయి. లైబ్రరీ అంటే ఏంటి బాను అని అంటే, ఇప్పుడు ఇల్లు కట్టాలంటే బ్రిక్స్ కానీ, సిమెంట్ కానీ, లేకపోతే వుడ్ డిజైన్ కానీ ఇలాంటివి అన్నీ మనమే చేయాల్సిన అవసరం లేదు. మనకి మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న మెటీరియల్స్ని తీసుకొచ్చి మనం ఇల్లు కట్టుకుంటే సరిపోతుంది, అంతే కదా. సేమ్ ఇట్లానే జీరో నుంచి మనం ఏం స్టార్ట్ చేయకుండా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉండే వాటిని వాడుకునేదానికే మనకి పైథాన్ అనేది చాలా అవైలబిలిటీగా అయితే ఉంటుందన్నమాట. కమ్యూనిటీ అంటే పైథాన్కి హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంది. అంటే మీకు పైథాన్లో ఏ చిన్న డౌట్ వచ్చినా యూట్యూబ్లో కానీ, గూగుల్లో కానీ, చాట్‌జీపీటీ కానీ ఇలా మీకు ఎక్కడ అడిగినా సరే మీకు క్వెరీస్ అనేవి ఫాస్ట్గా రిజాల్వ్ అవుతాయి. గూగుల్, నెట్ఫ్లిక్స్, ఇన్స్టాగ్రామ్, స్పాటిఫై, నాసా, డ్రాప్ బాక్స్ ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ మనకి పైథాన్ని బాగా యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో మనం పైథాన్ని అయితే యూస్ చేస్తున్నాం. పైథాన్ నేర్చుకుంటే మీరు పైథాన్ డెవలపర్ అవ్వచ్చు, డేటా అనలిస్ట్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వచ్చు, ఏఐ ఇంజనీర్ అవ్వచ్చు, ఆటోమేషన్ ఇంజనీర్ అవ్వచ్చు, రీసెర్చ్ ఫీల్డ్లో వర్క్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, రిమోట్ షాప్ చేయొచ్చు. అంటే మీరు ఒకే ఒక్క లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు, చాలా కెరీర్ ఆపర్చునిటీస్కి డోర్ ఓపెన్ చేసుకున్నట్టే. పైథాన్ నేర్చుకోవడం అంటే మీ ఫ్యూచర్ కెరియర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ క్రియేట్ చేయడమే. ఫస్ట్ మనం పైథాన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత వేరియబుల్స్ అని, డేటా టైప్స్ అని, కండిషన్స్ అని, లూప్స్ అని, ఫంక్షన్స్ అని, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, మాడ్యూల్స్ అంటే ఏంటి, నంపై అంటే ఏంటి, పాండాస్, విజువలైజేషన్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ట్రాన్స్ఫార్మర్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఏఐ ఏజెంట్స్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్ కంప్లీట్గా అర్థమయ్యాకే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. నా ఇంటెన్షన్ ఏంటి అంటే, ప్రోగ్రామింగ్ అంటే భయం ఉండాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా నేర్చుకుందాం. ప్రతి కాన్సెప్ట్ని సింపుల్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ యూస్ చేస్తాను, హ్యాండ్స్ ఆన్ కోడింగ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మినీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేద్దాం. సో ఇప్పటి వరకు మీరేం నేర్చుకున్నారు అంటే, పైథాన్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ. పైథాన్ చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లో యూజ్ అవుతుంది. పైథాన్ మనం కంప్యూటర్లో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బిగ్ కంపెనీస్ పైథాన్ని యూజ్ చేస్తున్నాయి. అలానే పైథాన్ నేర్చుకుంటే చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు పైథాన్ అసలు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? జాబ్ కోసమా, కెరీర్ చేంజ్ కోసమా, నేర్చుకోవడానికా, లేదా క్యూరియాసిటీతో పైథాన్ నేర్చుకుంటున్నారా? కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మీ రెస్పాన్స్ని. మీ కమెంట్స్ చదవడం నాకు చాలా ఇష్టం. మన నెక్స్ట్ క్లాస్లో పైథాన్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేద్దాం, బిగినర్ ఫ్రెండ్లీ కోడ్ ఎడిటర్ సెటప్ చేద్దాం, మన ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఆ ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ మీ ప్రోగ్రామింగ్ జర్నీలో ఫస్ట్ మైల్ స్టోన్ అవుతుంది. కాబట్టి ఎపిసోడ్ 2 అనేది అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ప్రతి ఎక్స్పర్ట్ ప్రోగ్రామర్ కూడా ఏదో ఒక రోజు బిగినర్గానే స్టార్ట్ చేసి ఉంటారు. ఇవాళ మీ పైథాన్ జర్నీ కూడా స్టార్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. See you in the episode 2. Until then, happy learning. This is Banu signing off.